ప్రార్థనలో పట్టుదల ఎప్పుడు కావాలి? ఇప్పుడు ప్రార్థనగా ఇప్పుడు 10 గంటలు కాదు, 12 అయినా 1 గంట అయినా కొనుక్కుంటున్నాం, సనుక్కుంటున్నాం, 2 అయినా 3 అయినా కాసేపు ఏడిచి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. మళ్ళీ రేపు పగలు రమ్మంటే కూడా పగలు వస్తాం, ఎల్లుండి పగలు అంటే రమ్మని వస్తాం. కానీ అసలు ప్రార్థనకు పట్టుదల ఎప్పుడు అవసరము? నేను చెప్పాను ముందుగానే, విజయాలకు రహస్యం ప్రార్థన. ఆ ప్రార్థనలో ఏముండాలి? పట్టుదల ఉండాలి, నిరీక్షణ, సంతోషము కలిగి ఉండాలి, శ్రమలో ఓర్పు కలిగి ఉండాలి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి, పులగమన్నంలో నెయ్యి ఉండాలా. అది నేను చెప్పే మాట. ఇప్పుడు పులగమన్నం పెట్టినాక వెంటనే అడిగేది ఏం అడుగుతారు? నెయ్యి ఉందా అంటారు. ఆ నెయ్యి ఉంటే ఆ రుచే వేరుంటుంది. భక్ష్యాలు పెట్టిన వెంటనే నెయ్యి ఉందంటారు. ఆ నెయ్యి ఉంటే ఆ రుచే వేరు. అట్లాగే నిరీక్షణలో సంతోషం, శ్రమలో ఓర్పు, ప్రార్థనలో పట్టుదల లేకపోతే ఉత్త భక్ష్యాలు తిన్నట్టే, ఉత్త పులగమన్నం తిన్నట్టే, నెయ్యి లేకపోతే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో పట్టుదల కావాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తాం, పగలు ప్రార్థన చేస్తాం, కాసేపు ఇట్ట కూర్చుంటాం, అట్ట కూర్చుంటాం. ఇప్పుడు చూడు, 30-40 ఏళ్ళలో మోకాళ్ళ మీద ఉంటే మనోళ్ళు ఈ 70 ఏళ్ళ ముసలోళ్ళు చూడు, కాసేపటికి ఇట్ట కూర్చుంటారు. ఇంకొకటి, మీకంటే కూడా వాళ్ళు తెల్లవార్లు కూర్చోగలరు. దేవుడు బలం, శక్తి ఇచ్చాడు కదా. కానీ ఏమి కొదవ ఉంటుంది? పట్టుదల ఉండదు. చాలా దిగకూడదు ఈరోజు ప్రార్థన అయిపోయేంత వరకు. ప్రైజ్ ద లార్డ్. ఈ పట్టుదల ఉండదు, దిగకూడదు ఈరోజు ప్రార్థన అయిపోయేంత వరకు, స్తుతుల పుస్తకం అయిపోయేంత వరకు, 2000 స్తుతులు అయిపోయేంత వరకు. ఈ పట్టుదల ఎప్పుడు అవసరము? ఈ పట్టుదల అసలు ఎప్పుడు ప్రాముఖ్యంగా పట్టుదలను మనం తీసుకోవాల్సిందంటే, యెహోషువ విజయ రహస్యమలంతా యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రార్థనలో పట్టుదల. యెహోషువ వేకువ లేచినప్పుడు దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యోర్దాన్ నది దాటాల. యోర్దాన్ నది దాటాలంటే ఇంకా కొంచెం మధ్యలో ఏమున్నాయంట? ఇజ్రాయెల్ అందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ ఇప్పుడు ఏం దాటాలా? షిత్తీము లోయ. ఈ షిత్తీము లోయ అనేది మీరు ఎక్కడ, నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను. షిత్తీము లోయ అంటే యోవేలు గ్రంథం 3:18 చూడండి నాన్న. ఆ దినమందు పర్వతములలో నుండి కొత్త ద్రాక్షరసము పారును, కుండల్లో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరంలో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. షిత్తీము లోయను తడుపును. షిత్తీము లోయను తడుపును. నీరు యెరూషలేము నుండి, అంటే షిత్తీము తుమ్మ చెట్ల గల ప్రాంతం. షిత్తీం అంటే తుమ్మ చెట్ల గల ప్రాంతం. ఇప్పుడు వీళ్ళు ఈ తుమ్మ చెట్ల గల ప్రాంతాన్ని దాటి యోర్దాన్ నది దాటాలి అంటే వీళ్ళు ఏం చేశారు? వేకువనే లేచారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. తుమ్మ చెట్లు దేనికి గుర్తు? తుమ్మ చెట్లు మానవ స్వభావం, పాప స్వభావం, మానవ స్వభావం, పాప స్వభావం. ముళ్ళు లాంటి మనుషులు, ముళ్ళు లాంటి శోధనలు, శ్రమలు, రోగాలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ మన ముందున్నాయి. వీటిని దాటుకొని యోర్దాన్ నది దాటాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? యెహోషువ సైన్యము వేకువనే లేవాలి. ఇప్పుడు అసలైన పట్టుదల కావాలి. వేకుజామున లేవాలంటే ఒక్క మాటలు చెప్పాలంటే పాకిస్తాన్ అయిన పోతా అని యుద్ధానికి కానీ
వేకుజామున మాత్రం అసలు ఇప్పటి నుంచి సేవకుల మీటింగ్ 4 గంటలకు పెట్టాలి తెల్లవారుజామున. పొర్రపాటున కూడా అనొద్దయ్యా ఆ మాట అంటారా? తెల్లవారుజామున 4 గంటలకు వేకుజామున పెడితే దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నిజంగా మన జీవితాల్లో ఇలాంటి పట్టుదల, ఇప్పుడు పట్టుదల అంటే వేకువజామున ప్రార్థన చేయడానికి నిజంగా దేవుడు మన యొక్క ప్రత్యేకంగా విశ్వాసులకు, దేవుని బిడ్డలకు, క్రీస్తు రక్తంలో కడిగిన బిడ్డలకు, ప్రత్యేకంగా మనకు సంఘానికి, సహవాసానికి వేకువజామున ప్రార్థన లేదు, తక్కువ అయిపోయింది. విశ్వాసులు, దేవుని బిడ్డలారా, ఒక్కసారి వేకువజాము లేచి ప్రార్థన చేసి చూడు. వేకువజామున ప్రార్థన లేకపోతే ఇప్పుడు ఇలా పరిస్థితి ఏంటి? ముందు తుమ్మ చెట్లు ఉన్నాయి, యొర్దాను నది ఉంది, దాటాలి. ఈ తుమ్మ చెట్ల లాంటి సమస్యలను, మనుషులను, యొర్దాను నది లాంటి మరణాన్ని మనము జయించాలి, ఎదుర్కోవాలి అంటే వేకువజామున ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య తన వాడుక చొప్పున ప్రతి దినము పెందల కడ లేచి ప్రార్థన చేయడానికి కొండకి వెళ్ళేవాడంట. ఇప్పుడు ఒక మాట, ఒక్కసారి కొంచెం వాక్య పరిజ్ఞానం కలిగిన వారు, వాక్యాన్ని ధ్యానించేవారు ఉంటే గనక, ఇప్పుడు మీరందరూ వాక్యం వింటారు, నిజమే తెల్లవారుజామున నిజంగానే లేయాలా అనుకుంటాం. కొంచెం వాక్యములో వివేకము కలిగిన వారు ఉంటారు. వాక్యములో వివేకం, అది అతి వివేకం అనొచ్చో తెలియదు, కానీ వివేకం అంటే ఆ రోజుల్లో మామూలుగా కరెంట్ లేదు. యేసు ప్రభు పగలల్లా సువార్త ప్రకటిస్తాడు, 6 గంటలకి తింటాడు, పడుకుంటాడు, పొద్దున్న లేస్తాడు 4 గంటలకు అనుకునేవారు, కాస్త వివేకం కలిగిన వారు, అంతే కదమ్మా. ఇప్పుడు ఈరోజు కరెంట్ ఉంది కాబట్టి సరే, ఆ రోజు కరెంటు లేదు, మీటింగులు లేవు, సువార్త ప్రకటించేది లేదు, యానో కొండలలో గుట్టలలో శిష్యులు కూర్చొని, ఇప్పుడు మనలాగా మీటింగ్ చేయనీకి లేదుగా. కాబట్టి ఆయన సాయంత్రం 6 అయితేనే ప్రజలందరూ కూడా వెళ్ళిపోతారు, చక్కగా భోజనం చేసుకొని ఇంకా మీటింగ్ ఏముంటుంది రాత్రి. ఇప్పుడు మనలాగా కరెంట్ ఉంది, ఆ రోజుల్లో అయిపోతుంది. కాబట్టి ఆయన తెల్లవారుజామున లేస్తాడు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రియ దేవుని బిడ్డారా, అందుకే మనము కొన్ని అతిగా ఆలోచించకూడదు. ఒక మాటలు చెప్తా, నువ్వు వేకువజామున అంటే కొంతమంది సరిపెట్టుకునే వాళ్ళు, ఏం చేస్తావు, మా ఇంట్లో రాత్రి 12 అవుతుంది, పొద్దున్న లేలేం, అందరి సమస్య ఇదే. 10 అవుతుంది తినే లోపల, అంట్లు దోముకున్న లోపల 10, 10:30 అవుతుంది, ఉదయం లేవాలంటే ఇక కాదు అని అనుకుంటారు. అందుకే దేవుని బిడ్డలారా, పగలు పని త్వరగా సాయంత్రం వేళలో ముగించుకోండి. ఇప్పుడు ఈ రోడ్డు మీద చూడండి, బస్సులు, వెహికల్లు, ఆటోలు, బైకులు, కార్లు తిరుగుతూనే ఉన్నాయి. ఈ నుంచి బండి కర్నూలుకు పోయే లోపల 1:30, 2 గంటలు అవుతుంది. ఇప్పుడున్న రోడ్డుకి అయితే ఇంకా టైం అది తీసుకుంటుంది. అదే గనక ఉదయం 4 గంటలకు లేయండి, 45 నిమిషాల్లో కర్నూలు చేరుకుంటాం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. తెల్లవారుజామున ఇక ట్రాఫిక్ ఏముండదు, మన ప్రార్థనలన్నీ దేవుని సన్నిధికి ధూపము వలె ఉంటవి. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రభుతో మాట్లాడుకుంటూ ఎక్కడ ప్రార్థన ఏం ఉండదు. దేవుని బిడ్డల ట్రాఫిక్ ఏముండదు ఇంకా ప్రార్థన. అందుకే యెహోషువ స్వాధీనపరచుకోవడానికి ముఖ్య కారణం, బలమైన కారణం ప్రార్థన, పట్టుదల. ఇంతమంది వేకువజామున లేచి ఎంతమంది ఇప్పటికి ఇక్కడికి వచ్చే లోపల 20-25 లక్షలు అయిపోయారు జనాలు. 20-25 లక్షలు అయిపోయినారు జనాలు దాదాపుగా. వీళ్ళందరూ వేకుని లేచారంట. ఈడున్న చూడు 10 మంది లేవు.
25 లక్షలు అంటే మీరు ఇంకా ఆ నుంచి నన్ను కొట్టుకోవడానికి జనాలు ఉంటారు. ఇంకా చూసుకోండి. నిజంగా ఎందుకు చేయలేకపోతున్నాం మనం? పట్టుదల ఉండాలి. ఏకులు లేచి ఏం చేయాలా? ఏం చేయదు. స్తోత్రం, స్తుతి, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తుతి, స్తోత్రం. స్తుతించు, శక్తి కొలది స్తుతించు, ఘనపరచు, దేవునికి మహిమ ఘనత చెల్లించు. స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. స్తుతుల సింహాసనమే దేవుని బిడ్డలారా. అందుకే తెల్లవారుజామున వేకువజామున ప్రార్థనకు మనకి ఏం కావాలి? పట్టుదల కావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వేకువజామున మనకి ఏం కావాలి? ఏం కావాలి? పట్టుదల కావాలి. ఒక మాట చూడండి, కీర్తన 88 13 వచనం. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. అబ్బా, చప్పట్లు కూడా దేవునికి కనపరచడం. హల్లెలూయా. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. ఏమంట అంటే ఈ తుమ్మ చెట్లు ఉన్నాయి, బయటికి పోతే ఈ తుమ్మ చెట్ల కంటే ముందు మొదటి స్వరం యేసయ్య స్వరము వినాలి. యేసయ్యతో సమయం గడపాలి. మొట్టమొదటిగా ఎవరితో మాట్లాడకుండా యేసయ్య స్వరం, ఆ స్వరం వినాలి, ఆ వాక్యం చదవాలి, స్తుతించాలి. ప్రభువుకు మనకు తెల్లవారుజామున ఈరోజు అనేక మంది జయించలేని జీవితాల్లో ఉన్నారంటే కారణం, దేవుని బిడ్డలారా, అప్పచేయాలంటే కారణం ఏంటంటే పట్టుదల లేకపోవడం. వేకువజామున ప్రార్థనలో ఈ తుమ్మ చెట్లు యోర్దాను నది దాటక ముందే వేకువజామున లేచే అనుభవం. యెహోషువలో 8వ అధ్యాయంలో కూడా చూస్తాము. యెహోషువ ఏం చేసేవాడు? వ్యూహమును అక్కడ చూస్తే ఎక్కడ 8వ అధ్యాయము 10వ వచనం. ఉదయమున యెహోషువ వేకువనే లేచి జనులను వ్యూహపరచి, అబ్బా, జనులను వ్యూహపరిచి యుద్ధానికి వెళుతున్నాడు. అందుకే ప్రభువా, ఈ రోజు నేను ఫలాని పనికి వెళ్తున్నా, ఆ పనిలో జయం, ఇదిగో ప్రభువా ఫలాని దీనికి వెళ్తున్నా, లేకపోతే ఫలాని మనుషుల దగ్గరికి వెళ్తున్నా. ఉదయం లేచి దేవుని బిడ్డలారా, మనము ప్రార్థనలు చెయ్యాలి. పట్టుదల కలిగి ఉదయమున ప్రార్థన సిద్ధపాటు చేసుకొని పెట్టుకోవాలి. ఇంకొక మాట చూడండి, 21:3. 21:3. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఉదయమున మనం ఆయన ప్రార్థన ద్వారా ఎదుర్కొంటే ఆయన ఎట్లా వస్తాడంట ఒకసారి చూడండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. ఉదయమున ప్రార్థన సిద్ధపాటు చేసేదను ఆయన ఏం చేస్తాడు? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఎదుర్కొని వస్తాడు మనకు. హల్లెలూయా. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో వస్తాడంటే ఎదుర్కొంటూ, నా బిడ్డ ఇదిగో ప్రార్థనతో వస్తున్నాడు, నా బిడ్డ ప్రార్థనతో వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇంకొక మాట చూడండి, కీర్తనలో 63:1 చూడండి నాన్న. 63:1. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. నీ బలమును వేకువజామున పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే ఒకటి, ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఎదుర్కొంటాడు. రెండవది, ఆయన బలమును ఆయన ప్రభావమును మనకు ఆయన అనుగ్రహిస్తాడు, చూపిస్తాడు. ఆయన బలాన్ని ఇస్తాడు, ఆయన ప్రభావం, ఆయన బలం. ఆ స్త్రీ రోగంతో ఉన్న 12 సంవత్సరాల నుండి రోగం కలిగిన స్త్రీ వస్త్రం పట్టుకోవడానికి పోయింది. అప్పుడు యేసయ్య ప్రభావం నా నుండి పోయిందన్నాడు. ఇప్పుడు ఆ ప్రభావం ఎక్కడి నుంచి వస్తుంది? వేకువలో ప్రార్థిస్తుండగా ఆయనలో నుండి మనకు ఆయన ప్రభావం మన మీదకి వస్తుంది, ఆయన బలం వస్తుంది.
ఇక పగలంతా ఏ శోధనలో పడిపోవు. పగలంతా ఏ మనుషులు వచ్చినా, తుమ్మమ్ములు లాంటి మనుషులు వచ్చినా జయించగలుగుతాం. ఏ దుష్టుడు వచ్చినా, ఏ సాతాను శోధనలు వచ్చినా తంత్రాలన్నీ పతనమైపోతాయి. ఈరోజు ప్రార్థన జీవితాలు లేకనే, పట్టుదల కలిగిన ప్రార్థన జీవితాలు లేకపోవటం వల్లనే దేవుని బిడ్డలారా ఆత్మీయంగా దిగసారిపోతాం. ఆయన బలము, ఆయన ప్రభావం. ఇంకొక మాట చూడండి కీర్తనలో, దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. 57:8 చూడండి ఒక్కసారి. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. ఎవరిని లేపుతున్నాడు? ఎవరిని లేపుతున్నాడు? తన ప్రాణాన్ని. ఎవరు లేపుతున్నాడు? స్వరమండలాన్ని సితారా. ఇక్కడ చూడండి, ఎవరు లేపుతున్నాడు? ఎవరు లేపుతున్నాడు? తన ప్రాణము. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా. ఎవరు లేపుతున్నాడు? సితారా మేలుకొనుడి. అరే తెలుగులో వస్తుందా రాదా? స్వరమండలాన్ని సితారా. సితారా తంబురనాద నాదముతో క్రీస్తుని రండి, ఎదురు మోగురు కోడిన చోట ఉంటానని నా స్వామి. తంబుర సితార నాదముతో యోబు తన కుమారుల కొరకు, కుమార్తెల కొరకు ప్రతి దినము అరుణోదయమున లేచి, ప్రతిదినం అరుణోదయమున లేచి శుద్ధి చేసేవాడంట. మనమైతే బలహీనతలకు రండి, బలహీనతలు ఒప్పుకోండి, పరిశుద్ధపరచకాలంటే కొంతమందికి నచ్చదు. దేవుని బిడ్డలారా ఒక మాట చెప్తా చూడండి. ఉదయము సాయంకాలం బలులు, అమావాస్యకు బలులు, పున్నమికి బలులు, సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి తన కొరకు, తన కుటుంబం కొరకు, ఇజ్రాయిల్ అందరి ప్రయాచిత్తం కొరకు 2 మేక పిల్లలు పట్టుకు రావాలి, కోడెదూడను పట్టుకు రావాలి, పొట్టేళ్ళని తీసుకొని రావాలి. వారి కొరకు సంవత్సరం. ఇప్పుడు మనమైతే డిసెంబర్లో పెట్టాం కదా అందరినీ పరిశుద్ధపరచడానికని, పరిశుద్ధపరచుకోవడానికని అందరికీ డిసెంబర్లో చేస్తాం కదా మనం. కానీ యాజకుడైతే మందిరంలోనికి వెళ్ళినప్పుడంతా, ఇక అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రజలందరి కొరకు సంవత్సరానికి ఒక్కసారి ఖచ్చితంగా ప్రాయచిత్తం, వారి దోషంలో ప్రాయచిత్తం కొరకు బలి అర్పించాలి. అంటే అర్థం ఏంటి? ఈరోజు మనము బలహీనతలు ఒప్పుకొని సరి చేసుకొని పశ్చాత్తాపడుతున్న ప్రాయచిత్తం కొరకు, మన కొరకు ఆయన గొర్రెపిల్ల రక్తంగా ప్రాణం పెట్టాడు. ఆ రోజుల్లో అది ఉండేది. మీరు కావాలంటే లేవికాండం చదువుకోండి, 19వ అధ్యాయం 20వ అధ్యాయం అధ్యాయాలు ఉంటాయి, 16, 17, 18 అధ్యాయాల్లో. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ విధంగా ఉదయము సాయంకాలము గొర్రెలు, అసలు లేవికాండం చదివితే ఈ ఏడుపు వస్తుందండి. ఎన్ని గొర్రెలు, ఎన్ని పశువులు పాపాలు తీసేయడానికి కొయ్యడం, రక్తమంతా ఏర్లై పారేది. అందుకే యేసయ్య కిద్రోను వాగు దాటినప్పుడల్లా ఏడ్చేవాడు. కారణం ఏంటంటే ఆ యెరూషలేములో వధించిన గొర్రెల రక్తం అంతా ఆ కిద్రోను వాగులో చెత్త చెదారం తోలు అదంతా తీసేసినదల్లా తీసేసి అక్కడ కాలుస్తారు కిద్రోను వాగులో. ఆయన ఆ వాగు దాటిపోయి ఒలివల కొండకి వెళ్ళినప్పుడల్లా కన్నీరు గార్చుకుంటూ వేదన చెందేవాడు. అందుకే కదా వేదన చెంది ఎంతకాలం వీళ్ళు ఈ గర్రెలు, పశువులు, మేకలు వీళ్ళ కొరకు బలులు అర్పించుకుంటూ వీటిని బలి అర్పణ చేస్తారని ఆయన వేదన చెందాడు. ప్రియ దేవుని బిడ్డరా, అయితే ఈరోజు మనం చేయాల్సిన పని ఏంది? పట్టుదల కలిగి, మన కొరకు ఆయన కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఈరోజు మనం పట్టుదల కలిగి గొర్రె మేక పిల్లలు కాదు, తంబురా ఉఠో ఉఠో బై ఉఠో కహారే సితారా, ఏమంట? తంబురా సితారా మేల్కోనుడి, లేయండి. ఎక్కడుందిరా
ఎక్కడ పడ్డారా, ఎక్కడ ఉందా సితారా? సితారను లేపుతున్నాడంట, తంబురను లేపుతున్నాడంట వేకువజామున. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ స్తుతించే అనుభవం? చదవండి ఆ మాట మళ్ళొక్కసారి చదవండి. నా ప్రాణమా, నా ప్రాణమా మేలుకొనుము, మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకో. ఎప్పుడు? నేను వేకువనే లేచెదను. వేకువనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు? నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నీ కృప వివరిస్తా. నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప జీవము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆయన కృపను వివరించుటకు లేవాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, ఆయన కృప పొందుకొనుటకు. ఏమి? ఆయన కృప దయగలిగిన ఆయన కృప పొందుకొనుటకు, ఆయన దయను వివరించుటకు. ఆయన కృపను పొందుకోవాలా, ఆయన కృపను ప్రకటించాలా, ఆయన కృపను ధ్యానించాలా, కృపను గురించి పాడాలి, ఆయన దయను గురించి పాడాలి, ఆయన కృపను గురించి మనం ధ్యానించి స్తుతించి కృపను పొందుకోవాలా, కృపను ప్రకటించాలా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇలాగూ మనం నిజంగా వేకువజామున ప్రార్థన పట్టుదల కలిగి ఉంటే భయము లేకుండా మనం ఉంటాము. యెహోషువ కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, మరి భయము లేకుండా వేకువను లేచాడు కనుక ఆ యోర్దాన్ నది దాటడానికి, మరి ఆ షిత్తీము లోయను దాటడానికి, మరి అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు? 7వ అధ్యాయంలో హాయివారు అంతకుముందు ఓడిపోయారు. హాయివారిని ఆ తర్వాత వేకువను లేచి ఏం చేశారు? దేవుని బలము పొందుకున్నారు, దేవుని కృపను పొందుకున్నారు, దేవుని దయను పొందుకున్నారు. అపజయం పాలైనారు. 7వ అధ్యాయంలో అపజయం పొందుకున్నారు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో అపజయం పొందుకున్నారు. కానీ మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మన అపజయాలను బట్టి, దేవుని బిడ్డలారా, మన అపజయాలను బట్టి ఒకరిని విమర్శ చేసుకుంటాం, ఒకరిని విమర్శ చేసుకుంటాం. ఇక మోషే అయితే, యెహోషువ అయితే గోనె పట్ట బూడిద తల ధూళి నెత్తి మీద పోసుకొని ఉపవాసం ఉండి ఏడుస్తున్నాడు. చూడండి, కొన్నిసార్లు ఇలా చేస్తాం. ఇలా అపజయాలైనప్పుడు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, ఇంకా కొంతమంది ప్రభువా మమ్మల్ని ఎలా 6వ వచనం 7:6 చూస్తే, యెహోషువ తన బట్టలు చెంపుకొని తనను తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందస మీద నేల మీద ముఖమును మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని. బా, ఏ రోజైనా ధూళి పోసుకునే అనుభవం ఉందా మనకు? వాళ్ళు చూడండి, పితరులు ఎలా ప్రార్థన చేశారో. ఇజ్రాయేలు పెద్దలు, ఇజ్రాయేల్ అందరూ కూర్చొని తల మీద ధూళి పోసుకొని, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపచేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను యోర్దాను నీవెందుకు దాటించితివి? ఎందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించటం మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందున నందుకు నేనేం చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరినూ విని చుట్టుకొని. కొన్నిసార్లు అపజయాలు కలిగినప్పుడు ఏం చేస్తామంటే విమర్శలు. ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, విమర్శించే ఆత్మ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా తిరుగుతుంది. ఎందుకు తెలిసిన? కాంపిటీషన్. ఒక సేవకుని విమర్శిస్తే వ్యూస్ పెరిగిపోతాయి. ఒక సేవకుని విమర్శించినారనుకోండి, బైబిల్లో విమర్శ కలిగిన, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడా, లేకపోతే అన్య భాషలు ఉన్నాయా, లేకపోతే పలాని సేవకుడు అని సేవకుని పేరు ఎత్తగానే విమర్శలు. ఇప్పుడు చూస్తే కొల్లలుగా విమర్శించే ఆత్మ ఈ భూమి మీద చాలా తిరుగుతుంది. అది ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువగా. దేవుని బిడ్డలు
విమర్శలు మానుకోవాలి. ఒకరి మీద ఒకరు విమర్శించుకునే సమయం కాదు. నశించిపోయే ఆత్మలు రక్షించాలి. విజయం కొరకు పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలు విజయం కొరకు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలా? అది విజయం కొరకు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలు యెహోషువ పెద్దలందరూ చూడండి కూర్చొని మోకరించి, ఎక్కడైతే ఓడిపోయామో ప్రభువా, ఏ హాయి మీద అయితే ఓడిపోయామో నాయనా, నీ నామం ఏమైపోతుంది? దేవుని బిడ్డలు సంఘము కూడా ఈరోజు ఆ సంఘాన్ని దేవుడు అరణ్యంలో తీసుకొచ్చాడు. ఈరోజు మనల్ని పరలోకాన్ని తీసుకొని పోవడానికి దేవుడు ఇక్కడ నియమించుకున్నాడు మనల్ని. ఏ సమస్య వచ్చినా అపచయాల మధ్యలో మనం ఏం చేయాలంటే ఒకరికొకరు విమర్శ చేసుకోవటం కాదు. దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో ధూళి పోసుకొని కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవం, పట్టుదల ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. ఊరికి అక్కడ ఇద్దరు ముగ్గురు ఒక పోగు కావడం, ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు పోగు కావడం, నలుగురు ఆడ కూర్చొని పోగు కావడం. ఇంకొక మాట చెప్తా చూడండి, ఒకరిని ఒకరు విమర్శ చేసుకుంటే దేవుని వాక్యం హృదయంలోనికి పోకుండా మూయబడుతుంది. ఒకరిని ఒకరు విమర్శ చేసుకుంటే దేవుని వాక్యము, దేవుని మాటలు హృదయములలో చొచ్చుకొని పోకుండా మూయబడుతుంది. నువ్వు విమర్శనాత్మకమైనటువంటి ఆ మనస్సును తీసేసుకొని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో యెహోషువ ఓటమి కలిగింది. కానీ యెహోషువ పెద్దలందరూ ప్రార్థించినట్టు మనము పట్టుదలగా కలిగి ప్రార్థన చేసి వేకుజామున మొదలుపెట్టాడు యెహోషువ. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే దేవుడు విజయమును అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. విజయాన్ని ఇస్తాడు ఆయన. విమర్శల వలన సంఘానికి అవమానం, విమర్శల వలన దేవునికి అవమానం, విమర్శల వలన సేవకులకు అవమానం. ఇప్పుడు ఈ చుట్టుపక్కల అవమానం కలిగి ఇక్కడ ఓడిపోయినటువంటి వీళ్ళు పరిస్థితి పక్క దేశాల వాళ్ళు చూస్తుంటే ఎట్లుంటుంది చెప్పండి? పండగ చేసుకుంటారు. అదే విజయముతో వీళ్ళు ఊరేగుతున్నప్పుడు యెరికో పట్టణస్థులు ఏమన్నారు? మీ దేవుడు మీ ఎదుట చేసిన కార్యాలను మేము విని మా గుండెలు కరిగిపోయాయి. ఈ ప్రాంతంలో యెరూషలేం మందిరం ఇక్కడ పన్న తర్వాత అన్ని జనులు ప్రతి ఒక్కరూ దేవునికి ఎంతో గౌరవం. నిజంగా యేసుప్రభు ఒక కులానికి దేవుడు కాదని, జీవం కలిగిన సజీవుడు, అందరికీ రక్షకుడు అని గ్రహించినారు. కానీ దేవుని బిడ్డలే కొన్నిసార్లు ఒకరికొకరు విమర్శలు చేసుకోవటం, ఒకరికొకరు చేసుకుంటే శత్రువుల ఎదుట అపజయం పాలైపోతాం. హాయి దగ్గర అపజయం కావడానికి కారణం అవే. దేవుని బిడ్డలారా, వాళ్ళు తిరిగి మోకరించి ప్రార్థన చేసి, తప్పు ఎవరి ద్వారా జరిగిందనేది కాదు ప్రాముఖ్యం. అక్కడ మోకరించి దేవుని సన్నిధిలో ఫస్ట్ ప్రార్థన చేశారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత దేవుడే పట్టించినాడు ఆ కారణం. అవునా కాదా? అది దేవుని చేతికి అప్పచెప్పాలి. మనం ఎప్పటికైనా మనం చర్య తీసుకోకూడదు. మనం విమర్శిస్తే మన ఆత్మీయ ఆనందాన్ని కోల్పోతాం. ఆత్మీయ జీవితంలో చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కోల్పోతాం. విజయాలకు దూరమైపోతాం. దేవుని ప్రణాళికకు దూరమైపోతాం. దేవుని ఉద్దేశాలకు దూరమైపోతాం. అందుకే పట్టుదల కలిగి ఇక నుండి మనము ప్రార్థన చేయుదుముగాక. మన కుటుంబాలలో విజయాలు కలగాలి, ఉద్యోగాలు రావాలి, అనేక మంది రక్షింపబడాలి. రక్షణ లేని కుటుంబాల్లో భార్యకు రక్షణ ఉంటే భర్తకు రక్షణ లేదు, భర్తలకు రక్షణ రావాలి, భార్యకు రక్షణ రావాలి, పిల్లలు చదువుల్లో అభివృద్ధి కావాలి, సంఘం ఆత్మీయ జీవితాలు అభివృద్ధి కావాలి, విజయాలు వెనక విజయాలు అనుగ్రహింపబడాలి. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఎప్పటికి పట్టుదల కలగాలి? వేకువజామున లేవడానికి పట్టుదల. ఇంకొకటి, దేవుని ఆత్మతో ఉండి. కొంతమంది దైవజనులు ఉన్నారు, 2 గంటలు నిద్ర. చనిపోయిన విల్సన్ అంకుల్ ఉన్నారు. అయ్యగారు ఆయన 2 గంటలు నిద్రపోయేవాడు. తూలుకుంటేనే బండి నడుపుతుండేవాడు. తూలుకుంటేనే బండి అక్కడే తిరుగుతుండే, బండి నడుపుకుంటా. దేవుని బిడ్డలారా, ఆత్మలో నిజంగా మనం యేసయ్యను ఎక్కువ ప్రేమిస్తే ఆయనతో సమయం ఎక్కువ గడుపుతాం.
కాబట్టి పట్టుదల అనేది మనలో ఉంటే ఏ నిద్ర మనల్కి ఏం చేయదు, ఏ సమస్య ఏం చేయదు, ఏ శరం ఏం చేయదు. దేవుడు మనకు విజయాల వెనక విజయాలు. యాకోబు ఎంత విజయం పొందుకున్నాడు, పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు కాబట్టి అతని పేరు మీదనే దేశమే స్థాపించబడింది. ప్రైజ్ ద లార్డ్. ఒక దేశం ఆ పట్టుదల కలిగి ప్రార్థన చేసినందుకే దేవుడు పేరు మార్చాడు. నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలు. ఇజ్రాయేల్ అంటే పోరాడువాడు. ఆ పోరాటం అప్పటి నుంచి ఇప్పటి వరకు శరీరంగా వాళ్ళు పోరాడుతున్నారు, ఆత్మీయంగా మనం పోరాడుతున్నాం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.